పెద్ద దస్తగిరిని హత్య చేసి ఎవరనేది కడప జిల్లా ప్రజలకందరికీ తెలుసు. ఆయన తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు నిత్యానంద రెడ్డి. అదేవిధంగా రవీంద్రారెడ్డికి ఆయన ఏజెంట్. వీళ్ళందరూ కలిసి దస్తగిరిని హత్య చేయడం జరిగింది. హత్య చేసిన వాళ్ళు వెంటనే నిత్యానంద రెడ్డికి పోయి అర్థంగా దొరికిపోయారు. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను అమాయకునంటే ఎవరు కూడా నమ్మరు. ప్రజలకందరికీ తెలుసు ఎవరు హత్యాకోరులు, ఎవరు మంచి స్వార్థికులు అనేది. కాబట్టి నిత్యానంద రెడ్డి అనే అతను హత్య ఎందుకు చేశాడు అనేది అంటే వాళ్ళకి తెలియాలి, మాకేం తెలుస్తుంది. ఏ బినామీ దాని మీద మీకు అడ్డంగా మీకు డిస్ప్యూట్లు వచ్చాయో మీకు తెలియాలి. కాబట్టి వాళ్ళు హత్య చేసి వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళ మీద బేసి ఏదో ఎలక్షన్ కోసం అంట. ఎలక్షన్ ఎప్పుడు ఉంది? ఆ దస్తగిరి అనే పేరే మేము ఎప్పుడు వినలే. ఆయన ఎప్పుడూ రవీంద్రారెడ్డి దగ్గర ఉంటాడు. రవీంద్రారెడ్డికి ప్లాట్లు అవి కొనియడం కానీ, నిత్యానంద రెడ్డికి రవీంద్రారెడ్డికి ముగ్గురు కలిసి వ్యాపారాలు చేస్తారు. అది ప్రజలకందరికీ తెలుసు. ఆలంకానపల్లిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆలంకానపల్లిలో ఇప్పుడు ఆ రవీంద్రారెడ్డి ఇల్లు కూడా కట్టేది దస్తగిరి. కాబట్టి అందరికీ తెలుసు ఎవరు మనుషులని. వాళ్ళనే హత్య చేసి ఏదో పాము గుడ్లు తినే విధంగా వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు తినేస్తారు. ముందంతా వాళ్ళ పేరుతో బినామీగా పెట్టి ఏదో డబ్బులు పెట్టి అది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు తిరుక్కున్నారో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే విధంగా మాట్లాడారో తెలియదు, కానీ వాళ్ళని హత్య చేసింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే హత్య జరిగింది. తాడేపల్లి ఆదేశాలతోనే పెద్ద దస్తగిరిని హత్య చేశారు. దాంట్లో వేరే మార్పే లేదు. కావాలంటే ఇప్పటికే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి దీన్ని ఏదో వేరే వాళ్ళ మీద పోయాలనుకుంటే అది కుదరదు. మీ వాళ్ళు ఏ విధంగా చేశారో వాడు మామూలు ఆర్డర్ ఏమాను. ఒక్కొక్కరు 100 కోట్ల ఆస్తుపడులు ఎట్టయ్యారో మాకు అర్థం కాదు. నిత్యానంద రెడ్డి ఫ్యామిలీ అంతా మాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమో తెలుసు. ఆయన ఎన్ని కోట్లకు ఆశ అమ్మయ్యాడు. అదేవిధంగా రవీంద్రారెడ్డి గురించి తెలుసు మాకు. రవీంద్రారెడ్డి నేను క్లాస్మేట్స్. మాకు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, బస్సులు పెట్టుకొని వచ్చి ఈ దినం ఆయన 1000 కోట్లకు 2000 కోట్లకు పోయారు. ఎక్కడిది ఈ డబ్బంతా? ఈ డబ్బంతా ప్రజలది. ప్రజల ఆస్తులు కబలించో లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో అధికారులను బెదిరించో సంపాదించుకునేది ఈ డబ్బు సంపాదించుకొని ఎక్కువ అయిపోయి బినామీలు పెట్టుకొని బినామీలతో ఈ విధంగా జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ నాయనకు సొంత తమ్ముడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు, అతన్ని కూడా తాడేపల్లి ఆదేశానుసారమే చంపారు. చంపి అది చంద్రబాబు నాయుడు మీద వేయాలని ఏదో రక్తపోయింది అని చెప్పి చూపించారు వాళ్ళ పత్రికలో. లాస్ట్కి ఏమైంది? దొరికిపోయారు, మీరే చంపారని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలను హత్య చేసేది తాడేపల్లి నుంచి ఆర్డర్స్ వస్తేనే హత్య చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా సంబంధం. దీంట్లో పూర్తిగా రవీంద్రారెడ్డి నిత్యానంద రెడ్డి ఇద్దరికి సంబంధం ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం నిత్యానంద రెడ్డి ఏ విధంగా అంత పెద్ద కోటీశ్వరుడని మాకు తెలుదా? ఇప్పుడు పోలీస్ స్థలంలో ఆక్రమించుకొని దాన్ని కట్టి కాంప్లెక్స్లు కట్టుకొని బాడీలు ఇచ్చుకునేది ఎవరు? ఆ దినమే మేము అడిగాం. అది నువ్వు ఎస్పీ గారు కూడా అడిగాం, అయ్యా నీ జోకంతో నీ ఇత్తో వాళ్ళకి ఎట్లా ఇస్తామని కూడా అడిగాం. కానీ ఇచ్చారు అప్పుడు ఆఫీసర్లు వైసీపీలో. ఇప్పుడు మా ఎస్పీ కూడా చెప్పినాం, అయ్యా అది చూడండి సార్, అది న్యాయంగా ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇప్పటికే దీన్ని గంజాయి బ్యాచ్కి ఈ మర్డర్ను గంజాయి బ్యాచ్కి పెట్టాలనుకుంటే అది ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇద్దరు అసలు దొరికారు. ఊరికే పేపర్ అంతా 2 రోజులు వాళ్ళ పేపర్లన్నీ గంజాయి బ్యాచ్. ఏ గంజాయి బ్యాచ్ అంటే నిత్యానంద కూడా గంజాయి బ్యాచ్లో పాటరా? రవీంద్రారెడ్డి గంజాయి బ్యాచ్ పాటరా? రవీంద్రనాథ్ చెప్పను మనస్సాక్షిగా నాకు సంబంధం లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు అని చెప్పి చెప్పను. ఊరికేదో పేపర్ ఎదురుగా మేము దేనికైనా సిద్ధము. దేనికి సిద్ధము? చంపినోళ్ళు ఎందుకు నీ దగ్గరికి వచ్చారు? నిత్యానంద రెడ్డి దగ్గరికి. నిత్యానంద రెడ్డి అనే అతను రవీంద్రనాథ్కి మిత్రుడు, ఆప్తుడు, అన్ని విధాల షేర్ హోల్డర్. కాబట్టి రవీంద్రారెడ్డికి అతనికి తెలియకుండా ఏది చేయరు. జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ లేనిది రవీంద్రనాథ్ ఏది కూడా చేయడు. సొంతం చిన్నాయను చంపితే దిక్కులే ఈ బుద్ధుడికి. చంపినారనేది అందరూ దొరికారు కదా. చంపిన వాళ్ళలో 4 చంపేశారు. ఎట్లా చంపారో ఎవరు తెలియదు. 4 ముద్దాయిలు ఉండేవాళ్ళు ఈ బుద్ధులు లేరు.